శ్రీయారెడ్డి గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఓజీ. అయితే శ్రీయారెడ్డి గారు ఈ ఓజీ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ సాలార్. అయితే సాలార్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే సాలార్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ కూడా అయ్యింది. అయితే సాలార్ మూవీతో శ్రీయారెడ్డి గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే శ్రీయారెడ్డి గారు సాలార్ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఓజీ మూవీలో నటిస్తున్నారు శ్రీయారెడ్డి గారు. చూడాలి శ్రీయారెడ్డి గారికి ఈ ఓజీ మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఓజీ మూవీని డైరెక్ట్ చేస్తుంది సుజీత్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది డివివి దానయ్య. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది శ్రీయారెడ్డి, నేహా శెట్టి, పవన్ కళ్యాణ్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అలానే ఈ ఓజీ మూవీలో ఇంకొక హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు నేహా శెట్టి గారు. అయితే నేహా శెట్టి గారు ఈ ఓజీ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ రూల్స్ రంజన్. అయితే రూల్స్ రంజన్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే రూల్స్ రంజన్ మూవీతో నేహా శెట్టి గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే నేహా శెట్టి గారు ఈ రూల్స్ రంజన్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఓజీ మూవీలో నటిస్తున్నారు నేహా శెట్టి గారు. చూడాలి నేహా శెట్టి గారికి ఈ ఓజీ మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఓజీ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఓజీ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఓజీ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ ఓజీ మూవీ మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఓజీ మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ ఓజీ మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.